అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రత్యంగిర దశమహావిద్య ఉపాసకులు గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ నెల 15వ తారీఖున మనకి సోమావతి అమావాస్య వస్తుంది కదా. అసలు ఈరోజు ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా ఈ రోజుని ఏ విధంగా వినియోగించుకోవచ్చు? ఓకేనా, మనకి అమావాస్య అనేటువంటిది సూర్యప్రధానమైనటువంటి రోజు, సూర్యుడికి ఇష్టమైనటువంటి రోజు. మనం అమావాస్యని మనం చీకటి రోజుగా చూస్తాం, ఏ పనులు చెయ్యం, సెంటిమెంట్. అవునా? కానీ నార్త్ ఇండియన్స్ చేసేటువంటి మంచి కార్యాలు మొత్తం అమావాస్య రోజునే చేస్తారు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, సౌరమానం చాంద్రమానం, ఈ రెండింటికి తేడా కూడా ఏంటంటే, మనం అమావాస్య నుంచి అమావాస్య వరకు తెలుగు నెల చూస్తాం కదా, మరలా మరుసటి రోజున కొత్త నెల వస్తుంది. కానీ నార్త్ ఇండియన్స్ ఏం చేస్తారంటే, పౌర్ణమి నుంచి పౌర్ణమి నెల, మంత్ మిడ్లో అంటే కరెక్ట్గా నెలలో మధ్య రోజు అమావాస్య అవుతుంది వాళ్ళకి. మనకి నెలలో మధ్య రోజు ఏమవుతుంది? పౌర్ణమి అవుతుంటుంది. వాళ్ళు సూర్యుని ప్రధానంగా తీసుకుంటారు కాబట్టి పౌర్ణమి టు పౌర్ణమి నెల చేస్తారు. మనం చంద్రుని ప్రధానంగా తీసుకుంటాం కాబట్టి అమావాస్య టు అమావాస్య నెల చేస్తాం. మనకి పౌర్ణమి నిండు జావిలి రోజు, పండుగ రోజు అయితే వాళ్ళకి అమావాస్య నిండు పండుగ రోజు, కంప్లీట్ ఆపోజిట్. మీకు ఒకటి చెప్తానన్న, దీపావళి అమావాస్య లక్ష్మీదేవి పూజ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చింది. మనకి క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి కొన్ని కొన్ని లక్షణాలు. మన గుడ్ల గూబ ఇంట్లోకి వస్తే ఇల్లు పాడు పెట్టేయాలంటాం మనం. కానీ లక్ష్మీదేవి ఫోటోలో గుడ్ల గూబ లేకుండా నార్త్ ఇండియన్స్ ఇళ్ళలో ఉండదు. ఓకే, అంత కల్చర్ డిఫరెన్స్. గుడ్ల గూబ అంటే లక్ష్మీప్రదం వాళ్ళకి. మీరు కుబేరుడు ఫోటోలో అక్కడ కూడా చూడండి, గుడ్ల గూబ ఉంటుంది కొన్ని చోట్ల. నార్త్ ఇండియన్స్ మొత్తం తప్పనిసరిగా వాటిని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మనం శివుడికి కార్తీక మాసం బాగా చేస్తాం. కార్తీక మాసానికి అధిపతి ఎవరు అంటే రవి. ఓకే, వాళ్ళు శ్రావణ మాసంలో శివుడికి ఎక్కువ పూజ చేస్తారు. శివుడికి పూజ చేస్తారు. ఎందుకు? శ్రావణ మాసం అధిపతి చంద్రుడు. మనం రవి అధిపతిగా ఉన్నటువంటి కార్తీక మాసాన్ని చీకటి మాసంగా తీసుకుని శివుడికి ప్రీతికరంగా చేస్తాం. వాళ్ళేమో చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి శ్రావణ మాసాన్ని చీకటి మాసంగా తీసుకుని శివుడికి పూజలు ఎక్కువ చేస్తారు. అంటే దీని పరమార్థం ఎవరు చేసినా ఏం చేసినా చీకటిగా కష్టాల్లో ఉన్నప్పుడు శివుడు మాత్రమే మనల్ని కాపాడుతాడని చెప్పడానికి ఒక పరమార్థం ఇది. ఒక మాట చెప్పాలంటే, మరి సోమావతి అమావాస్య ఉండే ప్రత్యేకత ఏమిటి? సోముడు అంటే చంద్రుడు, అమావాస్య అధిపతి ఎవరు? సూర్యుడు. ఇద్దరు కలిసినటువంటి రోజుగా. సూర్యుడు చంద్రుడు కలిసినటువంటి రోజు. ఇక్కడ ఒకళ్ళు ఆత్మకారకుడు సూర్యుడు, మనఃకారకుడు చంద్రుడు. మనస్సులో ఉండేటువంటి కష్టాలకి కారణం ఎవరు అంటే చంద్రుడు. దీంట్లో కూడా మనకి జన్మం పుట్టినప్పుడు నాన్న శుక్లపక్షంలో పుట్టాడా కృష్ణపక్షంలో పుట్టాడా అని చూస్తాం మనం. శూన్యచంద్రుడా పూర్ణచంద్రుడా. అందుకనే మనకి అష్టమి దాటిన తర్వాత ముహూర్తాలు ఉండవు. బహుళపక్షంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత అష్టమి దాటిన తర్వాత ముహూర్తాలు ఉండవు. మనకి అక్కడ నుంచే చంద్రుడు క్షీణ దశలో ఉంటాడు కాబట్టి చంద్రబలం ఉండదు. కాబట్టి చంద్రబలం ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏదైనా ముహూర్తం పెళ్లి చేసేటప్పుడు కూడా తారాబలం చంద్రబలం తదేవా అని చెప్పి చూస్తూ ఉంటాం. తారాబలం అంటే నక్షత్రం ప్రకారం ఆ రోజు నక్షత్రం ఎంత బలంగా ఉందో అనేది అవసరమో, చంద్రుడు కూడా ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. చంద్రుడు అష్టమంలో ఉన్నా, ద్వాదశంలో ఉన్నా, కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు సంపూర్ణంగా ఆయన యోగకారకుడు కాకుండా పోతాడు. ఆ ముహూర్తాలలో వివాహాలు అవ్వడం వల్ల కానీ, గృహప్రవేశాల వల్ల కానివ్వండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతుంటాయి, కొన్ని విఫలం అవుతుంటాయి, కొన్ని సక్సెస్ అవుతుంటాయి. కొంతమంది ఇల్లు గృహప్రవేశాలు చేస్తారు. ఇల్లు కట్టడం కావచ్చు, గృహప్రవేశం కావచ్చు. ముహూర్తాలలో చంద్రుడు ఎక్కడైతే నీచబడ్డాడో ఆ ఇంట్లో మనశ్శాంతి కరువు అవుతుంది. కొంతమంది తొందరగా ఇల్లు అమ్మేసుకుంటుంటారు. కొంతమంది లోన్లు కట్టలేక బ్యాంకు ఆక్యుపై చేస్తుంటుంది, మళ్ళీ అవునా, మళ్ళీ అమ్మేస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, చంద్రుడు అనేటువంటిది మన జాతక స్థితిలో కావచ్చు, ముహూర్త భాగంలో కావచ్చు, చంద్రుడికి చాలా ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చారు. అలాగే సూర్య భగవానుడు బాగుంటే ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యము బాగుండకపోయినా, ఆర్థికంగా బాగుండకపోయినా, కుటుంబపరంగా బాగుండకపోయినా, పిల్లలకి బాగుండకపోయినా, పిల్లలు లేకపోయినా మనకి బాధపడేది ఏంటి? మనస్సు.
ఉమ్. అవునా? అసలు మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇవేవి బాధలు ఉండకూడదనేగా అవును. కరెక్ట్ కరెక్ట్. కదా. చంద్రుడిని పూజ చేస్తే ఆయన మనశ్శాంతిని ఇస్తాడంటే ఇలాంటి బాధలన్నీ తీసేస్తాడనేగా అర్థం. అర్థమైంది గురుగారు. చంద్రుడిని మనం ఏమని పిలుస్తాం? మనం సందమామ అంటాం. అవును. ఎందుకంటాం మామ అని? ఉమ్. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటుగా పుట్టినటువంటి వాడు చంద్రుడు. అందుకని మన అమ్మ తమ్ముడు కానీ అన్నగానే మనకేమవుతారు? మామ. మేనమామ. అవును. చంద్రుడు లక్ష్మీదేవి ప్రపంచం మొత్తానికి తల్లి అయితే తల్లి తమ్ముడు అన్నో మనకేమవుతాడు? ఓహో, మామ అవుతాడు కదా. అందుకనే చందమామ అని పిలుస్తాం. ఇన్ని ఇయర్స్ గురుగారు ఎందుకంటారో తెలీదు అసలు. ఎందుకు అంటారన్న డౌట్ కూడా రాలేదు. చంద్రుడు అయితే చంద్రుడు అంటాం, సూర్యుడు అయితే సూర్యుడు అంటాం. అవును అవునా? అవును చంద్రుడిని మాత్రమే చందమామ అని వరుసతో పిలుస్తాం మనం. అవునవును. అవునా? ప్రతి ఇంట్లో అంటే తన తోబుట్టు ఇంట్లో ఆనందాన్ని నింపేటువంటి వాడు చంద్రుడు. చంద్రుడిని పూజ చేస్తే సమస్త మనఃకారకమైనటువంటి దోషాలు నివృత్తి కలుగుతాయి, మనశ్శాంతిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అలాంటిది చంద్రుడు సూర్యుడు ఇద్దరు కలిసి వచ్చిన రోజున సోమావతి అమావాస్య అనేటువంటిది ఎంత విశేషమైనటువంటి రోజు. అవునా? మనఃకారకుడు, ఆత్మకారకుడు. ఇలాంటి రోజును ఎలా వినియోగపరచుకోవాలి అనేటువంటి విషయానికి వస్తేనన్నా పితృదేవతల పూజ చేయడం అనేటువంటిది చాలా విశేషం. సోమవారం అమావాస్య, శనివారం అమావాస్య, మంగళవారం అమావాస్య, గురువారం అమావాస్య, ఆదివారం అమావాస్య చాలా రేర్గా వచ్చేటువంటి కాంబినేషన్స్. సంవత్సరంలో ఒకటి రావచ్చు, రాకపోవచ్చు. ఒక్కటైనా రావచ్చు, రాకపోవచ్చు. ఇలాంటి వచ్చిన రోజున సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత అయితే మన ఎందుకు ఉంటుంది తప్పనిసరిగా. నిజంగా పితృదేవతల అనుగ్రహం ఉంటే కుటుంబం వర్ధిల్లుతుంది నాన్న. కుటుంబం తప్పనిసరిగా వృద్ధి పొందుతూ ఉంటుంది. సకలైశ్వర్య ప్రాప్తి కలిగజేసేది పితృదేవతలే. బ్రతుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్పి పూజ చేస్తాం. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని పితృదేవతలు అంటాం. వాళ్ళు బ్రతుకున్నప్పుడు దేవతలే, చనిపోయిన తర్వాత దేవతలు. మనకి రుణాల్లో అగ్ని రుణం అనేది ఒకటి ఉంటుంది, అలాగే ఋషి రుణం అని ఒకటి ఉంటుంది, పితృ రుణం అని ఇంకోటి ఉంటుంది. అగ్ని రుణం యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా అగ్ని రుణం తీర్చుకోవచ్చు. ఋషి రుణం మనకు కలిగేటువంటి మగ సంతానం ద్వారా ఋషి రుణం తీర్చుకోవచ్చు. మన వంశానికి, మన గోత్రానికి ఒక ఋషి ఉంటాడు కదా, మరి వంశానికి వృద్ధి జరుగుతుందంటే ఋషి రుణం తిరుగుతున్నట్టేగా. అవునా? అట్లాగే పితృ రుణం తీర్చుకోవాలి అంటే పితృకార్యాలు చేయాలి. చేస్తే పితృ రుణం తీరుతుంది. అందుకనే అపుత్రస్య గతిర్ నాస్తి, కొడుకులు లేకపోతే గతులు లేవని శాస్త్రం చెప్తూ ఉంటుంది చాలామంది. కొడుకులు మరి ఎందుకు కావాలి మనకి? చెట్టుకు మొక్కుతారు, పుట్టకు మొక్కుతారు, రాయికి మొక్కుతారు, రప్పకు మొక్కుతారు, కనపడ్డ ప్రతి దేవుడికి మొక్కుతారు. అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలని. ఎందుకు? కొడుకు పుట్టినప్పుడు మనం చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకి ఇక్కడి నుంచి నువ్వులు వదిలిపెడతారన్నారు. చాలామంది బొటనవేలి మీద నుంచి వదిలిపెడతారు. ఇక్కడి నుంచి వదిలేటువంటి దాన్ని పితృతీర్థం అన్నారు. కేవలం ఇక్కడి నుంచి వెళ్ళేదాన్ని పితృతీర్థం అంటారు. ఇక్కడి నుంచి వచ్చేదాన్నేమో దైవతీర్థం అంటారు. ఇక్కడి నుంచి వెళ్ళేదాన్నేమో ఋషితీర్థం అంటారు. ఇక్కడి నుంచి ఇది ఇలా ఋషి రుణం, ఇదేమో పితృ రుణం, ఇదేమో దేవతా రుణం. అందుకని తీర్థం ఇలా తీసుకుంటాం. ఋషులకు తరపున వదిలేటప్పుడు ఇలా వదులుతాం, పితృదేవతల తరపున వదిలేటప్పుడు ఇలా వదులుతాం. ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి నువ్వులు నీళ్లు తాగి వాళ్ళు సంతృప్తి పడతారు. ఎన్ని నువ్వులు అయితే మనం వదులుతున్నాం అట్లని చెప్పి కేజీలు తీసుకొచ్చి వదలమని కాదు. ఇక్కడ ఎన్ని నువ్వులైతే అద్దుకుంటామో తడి చేత్తో ఇట్లా అద్దుకున్నప్పుడు ఇక్కడికి వస్తాయి నువ్వులు. అద్దుకున్నప్పుడు ఎన్ని నువ్వులైతే వెళ్తున్నాయో అన్ని తరాల పాటు మన పితృదేవతలు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళందరూ తరిస్తారు. వాళ్ళందరికీ అధిపతి అయినటువంటి తిథి ఏమిటి? అమావాస్య. పితృదేవతలకు అమావాస్య చేస్తాం. అందుకని మన పెద్దల అమావాస్య అని చెప్పి చేస్తూ ఉంటారు. అవునా? దేవతలు పితృదేవతలకు ఇష్టమైనటువంటి తిథి ఏదైనా ఉంది అంటే అది అమావాస్య కిందనే లెక్క వేసుకోవాలి. సూర్యుడు ఆత్మకారకుడు అని చెప్పాను కదా ఇందాక. కాబట్టి ఆత్మకారకుడికి ఆత్మఘోషలు పోవాలి అంటే తప్పనిసరిగా పితృకార్యం తప్పనిసరిగా ఆ రోజు చేయాలి. వాళ్ళు సంతృప్తిగా ఉంటే ఇంట్లో అన్ని రకాల ఐశ్వర్యాలు వస్తాయి, సంతానం కలుగుతుంది, వివాహ బంధాలు కరెక్ట్గా ఉంటాయి, పిల్లలు మాట వింటూ ఉంటారు, సద్బుద్ధి కలిగి ఉండడం. అష్టైశ్వర్యాలు కొన్ని చెప్తుంటారు నాన్న. ఆరోగ్యం ఒకటి, అవునా? అలాగే ఇంటికి రాగానే రుసరుసలాడకుండా నవ్వుతూ కనబడే భార్య ఒకటి, చెప్పిన మాటలు వినేటువంటి పిల్లలు ఒకటి, మనకి ద్రోహం చేయకుండా మనకి నమ్మకంగా పనిచేసేటువంటి దాసీ జనం, పనిచేసేటువంటి వాళ్ళు వర్కర్స్ దొరకడం అనేది ఒకటి. ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాలు కొన్ని భాగాలు. ఐశ్వర్యాలంటే ఎంతసేపటికి మనం అష్టలక్ష్ములు, ధనం, ధాన్యం, ఐశ్వర్యం ఇదే అనుకుంటున్నాం కానీ అష్టైశ్వర్యాలు ఇవన్నీ భాగాలే.
ఓకే ఓకే. ఇవి లేకపోతే ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఇంటికి వచ్చేసరికి రుసరుసలాడుతూ మొహం అంతా మార్చుకొని కూర్చునే భార్య ఉంటే వాడికి ఏ సంతోషం ఉంటుంది? భార్య బాగుంది, వాడు బాగానే ఉన్నారు, పిల్లలు మాట వింటలేదు, దుర్వ్యసనాల పాలయ్యారు, ఏం సంతోషంగా ఉంటాడు? అవునా? పని చేసేవాళ్ళు ఉంటారు, నమ్మకంగా పని చేయకుండా వీడి దగ్గర డబ్బులు కాజేసే జనాలు దొరికితే ఎంతవరకు ప్రశాంతంగా ఉంటాడు? అవునా? అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా బాగా, ఆరోగ్యం ఇవన్నీ బాగున్నాయి, ఆరోగ్యం బాగుండకపోతే కష్టమే కదా. ఇలాంటి ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలు ఇచ్చేటువంటి వాడు చంద్ర సూర్యుల కలయిక ఏదైతే ఉందో అదే సోమావతి అమావాస్య. అందులోనూ సూర్యుడు చంద్రుడు ప్రపంచం మొత్తానికి తల్లిదండ్రులు లాంటి వాడు. జాతక భాగంలో కూడా అదే చదువుతాం. సింహ భాగం అంటారు, సింహ లగ్నం, సింహ లగ్నానికి అధిపతి రవి తండ్రి, కర్కాటక లగ్నం అంటే అధిపతి చంద్రుడు. వీళ్ళిద్దరికి ఒకటే స్థానాలు ఉంటాయి. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు, సింహరాశి అధిపతి రవి. వీళ్ళిద్దరికి చెరొక స్థానం ఉంటాయి. మిగిలిన 6 గ్రహాలకు కూడాను 2 స్థానాలు ఉంటాయి. బుధుడికి 2, శుక్రుడికి 2, కుజుడికి 2, గురుడికి 2, శనికి 2 ఉంటాయి. రాహుకేతులు స్థానాలే లేవు, వాళ్ళని ఛాయాగ్రహాలు అంటారు. ఏ స్థానంలో ఉంటే ఆ లక్షణాలు, షాడో, ఛాయ అంటే షాడో, ఆ గ్రహం యొక్క లక్షణాలు అందిపుచ్చుకుంటారు. వీళ్ళు సొంతగా ఆలోచించేటువంటి లక్షణం కాదు. శని స్థానంలో ఉంటే శని లక్షణాలు, గురువు స్థానంలో ఉంటే గురు లక్షణాలు, అట్లా వాళ్ళ షాడో ఏ గ్రహం ఉండేటువంటి అధిపతిగా ఉండేటువంటి స్థానంలో పడుతుందో ఆ లక్షణాలు అందిపుచ్చుకుంటారు. సూర్య భగవానుడికి చంద్ర భగవానుడికి ఒకటే స్థానం, చెరొక స్థానం ఉంటుంది. వీళ్ళిద్దరూ తండ్రిదండ్రులతో సమానంగా అని చెప్పి జాతక భాగం చెప్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళంతా కూడా వాళ్ళ సంతతి అన్నట్టుగా. అలాంటి సూర్యచంద్రుడికి ఇష్టమైనటువంటి రోజు సోమావతి అమావాస్య. ఈశ్వర ఆరాధన కావచ్చు, పితృదేవతల ఆరాధన కావచ్చు, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అసలు ప్రతి కొడుగ్గా పుట్టి తల్లిదండ్రులు మరణించిన తర్వాత ప్రతినిత్యం పితృతర్పణం చేయమనే శాస్త్రం చెప్తోంది. ఇవాళ ఉన్నటువంటి అధునాతనమైనటువంటి రోజుల్లో, ఈ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి రోజుల్లో ఉద్యోగానికి ఎప్పుడు పోవాలో ఎప్పుడు రావాలో తెలియదు. కనీసం నెలలో ఒక రోజు లీవ్ అయితే తీసుకోవచ్చుగా మనం, అది అమావాస్య రోజున తీసుకోండి. అది ఏ వారం అయినా సరే, సోమవారం వర్కింగ్ డే కాదని చెప్పాను, కానీ కొంచెం లేట్ పర్మిషన్ తీసుకోండి. కనీసం పితృదేవతలు రుణం తీర్చుకోండి. మీరు చేయడం మొదలు పెడితే మీ పిల్లలు చూస్తారు. ఫస్ట్ మీ పిల్లలు నేర్చుకుంటారు, ఓకే ప్రతి అమావాస్యకి తర్పణం చేయాలన్నమాట, మా నాన్నగారు చేశారు కాబట్టి నేను కూడా చేస్తాను. అవునా? కాబట్టి పితృతర్పణం వదలడానికి అవకాశం ఉంటే మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, దేవాలయాలకు వెళ్తే దేవాలయంలో ఉండేటువంటి పూజారులైనా చేస్తారు, లేదు బ్రాహ్మణ్ణి పిలిపించుకొని. ఇప్పుడు చాలామందికి ఈజీగా మీడియా డెవలప్ అయిన తర్వాత వచ్చిన అవకాశాలు ఏంటంటే వీడియోలు, ప్రతి ఒక్కటి వీడియో రూపంలో కనబడుతుంది. చక్కగా వీడియో పెట్టుకుని ఇంట్లో తర్పణం చేసుకోండి, దేవాలయాలకు వెళ్ళండి. ఇదేది కాదు, బ్రాహ్మణి ఇంటికి పిలిపించుకొని చేసుకునే శక్తి ఉంది, చేసుకోండి. చక్కగా పితృతర్పణం వదలండి. ఓ బ్రాహ్మణికి స్వయంపాకం దానం ఇచ్చేసి రండి, ఓ బ్రాహ్మణికి భోజనానికి సరిపోయేంతగా ఏదైనా. ఇవేవి కాదు, మా వల్ల కావట్లేదు, మీ అమ్మా నాన్న పేరు చెప్పుకొని చక్కగా బ్రాహ్మణికి ఏదైనా స్వయంపాకం దానం ఇచ్చేసిరండి. పితృ రుణం తప్పనిసరిగా తీరుతుంది. ప్రతి అమావాస్యకి వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది. ఈ ఆకలి తీరాలి అంటే నువ్వుల నీళ్ళే వాళ్ళ ఆకలి తీరడానికి దారి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అమావాస్యకి చేయవలసిందే. ప్రతి అమావాస్యకి, పెద్దల అమావాస్య వస్తేనే చేస్తాం, అది పిచ్చి మాట. ప్రతి అమావాస్యకి ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడికి ప్రతిరోజు భోజనం పెడతామా లేదా? అట్లాగే వాళ్ళకి అమావాస్య వాళ్ళకి ఆకలి అయినటువంటి రోజు. పితృదేవతలు ఎదురు చూస్తుండట, నా కొడుకు తర్పణం వదులుతాడు, నా ఆకలి తీరుస్తాడు. వాళ్ళ ఆకలి తీర్చకుండా వాళ్ళని నిరాశపరిస్తే వాళ్ళ ఆశీర్వచనం మనకి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి పితృదేవతల ఆశీర్వచనం ఉంటే అన్నీ కలుగుతాయని నమ్ముతున్నాం మనం. కాబట్టి సోమావతి అమావాస్య రోజున పరమేశ్వరుడికి ఆరాధన చేయండి, చక్కగా అభిషేకం చేసుకోండి, లేదా ఇంట్లో ఓం నమః శివాయ జపం చేసుకోండి. దాంతోపాటుగా పితృతర్పణం చేయండి. పితృతర్పణం చేస్తే మీ పితృదేవతలు సంతృప్తి పడతారు. మీ కుటుంబాన్ని, భవిష్యత్ తరాలని కూడా, మీరున్నటువంటి ఇప్పుడున్నటువంటి వ్యక్తులే కాదు, భవిష్యత్ తరాలను కూడా సంపూర్ణంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చేట్టుగా ఆశీర్వచనం అందిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా గురుగారు. అంటే సూర్యుడు చంద్రుడు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ ఇంపార్టెన్స్ని చెప్పి వాళ్ళు కలిసి వచ్చే రోజు ఇది, ఎంత స్పెషల్ కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా మీరు ఆ తర్పణం గురించి చాలా స్ట్రెస్ చేసి మరీ చెప్పినారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి అని చెప్పేసి. అందరూ ఇది ఖచ్చితంగా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కోసం మంచి మాటలు చెప్పినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.